నమస్తే, వెల్కమ్ టు నేటి లీడర్ న్యూస్. ప్రధానంగా కూడా ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఎన్నో రోగాలు ఎన్నో జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఆయుర్వేద వైద్యం తీసుకుని నయమైన వాళ్ళు చాలా ఉన్నారు. అలాగే ఈ వనపర్తి జిల్లాకు సంబంధించి పెబ్బేరు ప్రాంతాల్లో కానీ జిల్లా మొత్తం కూడా ఎంతో మంది ఆయుర్వేద వైద్యం తీసుకుని చికిత్స చేసుకుని నయమైన వాళ్ళు చాలా ఉన్నారు. దానికి సంబంధించి ఈ రోజు మనం ప్రముఖ వైద్యులు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. సీనియర్ డాక్టర్ గారు ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. అంటే ప్రధానంగా సార్ నేను విన్నాను, అంటే మీ దగ్గరికి చాలా మంది పేషెంట్లు వచ్చి కూడా ఆయుర్వేదంతో నయమైన వాళ్ళు ఉన్నారు. ప్రధానంగా ఆయుర్వేదం అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? ఆయుర్వేదం అంటే వే ఆఫ్ లైఫ్. ఆయుర్వేదం అంటే ఆయుష్, మరియు వేదం అంటే విజ్ఞానం. అంటే ఆయుష్కి సంబంధించిన విజ్ఞానాన్ని ఆయుర్వేదం అంటారు. ఎస్ సార్. కాకపోతే ఇక్కడ ఆయుర్వేదం అనేటప్పుడు కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయి, అంటే దీంట్లో ఎలాంటి రకాల మందులు వాడతారు? ఆయుర్వేదంలో మటుకు ఇవన్నీ భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆయుర్వేదంలో టోటల్గా హెర్బల్స్, మూలికలతోనే వైద్యం చేస్తాం మేము. ఆ మూలికా వైద్యంలో రియాక్షన్స్ కానీ ఏమీ ఉండవు. అదే అలోపతిక్ డ్రగ్స్ చాలా మటుకు రియాక్షన్స్ అవన్నీ వస్తుంటాయి. కానీ ఆయుర్వేదిక్ హెర్బల్స్ దాంట్లో ఏమాత్రం రియాక్షన్స్ ఉండవు. సురక్షితంగా వాడచ్చు మందులు. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం, అంటే మీ జనరేషన్కి మా జనరేషన్కి ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కీళ్ళ నొప్పులు అవ్వండి, మోకాళ్ళ నొప్పులు అవ్వండి, ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ప్రధానంగా మోకాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి మీరేం చెప్తారు? మోకాళ్ళ నొప్పులు అంటే ఆర్థరైటిస్ అంటాం దాన్ని. అంటే ఓస్టో ఆర్థరైటిస్ నీ జాయింట్స్ అంటాం దానిని. సంధివాతం అని ఉంటుంది, కీళ్ళవాతం నొప్పులు అన్నీ ఉంటాయి. ఇవి దాంట్లో కీళ్ళవాతం అంటే నొప్పుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మెడ నొప్పి ఉంటుంది ఒకటి. మెడ నొప్పి అంటే సెర్వికల్ స్పాండిలైటిస్ అని చెప్తాము. అదే ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చినాయనుకోండి, దానిని రుమటైడ్ ఓస్టో ఆర్థరైటిస్ జాయింట్స్ అంటాం మేము. దీంట్లో సేఫెస్ట్ డ్రగ్స్ ఉన్నాయి మా దగ్గర. అంటే కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, సయాటికా అనే నొప్పి ఉంటుంది. సయాటికా అంటే కింద L4 L5 L5 S1 డిస్క్లో ప్రాబ్లం రావడంలో సయాటిగా వస్తుంది. సయాటిగా నడుము మీద ప్రెజర్ పడి నొప్పి వస్తుంటుంది. కాలు లాగడము చేయడం ఉంటుంది, కాలు తిమ్మురు రావడము, నడవలేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. దానికి ఆయుర్వేదిక్లో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఉంది. మేము హెర్బల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మామూలుగా ఒక వాత గజాంకుశమని, జనరల్గా మన త్రయోదశ గుగ్గులని, ఇటువంటి వాతాది గుగ్గులని, యోగరాజ గుగ్గులని, ఇవన్నీ ట్రీట్మెంట్ మా మందులతోనే చాలా మటుకు సక్సెస్ అవుతున్నాం. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అమ్మ కీళ్ళ నొప్పుల కోసము, ఏమైనా హెడేక్ ఉన్నా, తల బరువు ఉన్నా, తలనొప్పి ఉన్నా, కీళ్ళ నొప్పులు ఉన్నా ఇది చేసుకోవచ్చు. దీన్ని మేమేం చేస్తామంటే పుదీనా పువ్వు అంటాం, తైమోల్ ఉంటుందమ్మా, వాము పువ్వు అంటాం, ఆ తర్వాత కర్పూరం ఉంటుంది, అవి కలిపి తయారు చేస్తాం. దీంట్లో మటుకు హెర్బల్స్ ఉంటాయమ్మా. దాదాపు 18 రకాల హెర్బల్స్తో ఇది చేస్తాం. ఇది ఓన్లీ కిళ్ళ నొప్పులకు ఇస్తాం. ఇదేమో తలనొప్పి అన్నీ అందరూ వాడుకోవచ్చు. ఇది ఓన్లీ కిళ్ళ నొప్పులు, ఓన్లీ మోకాళ్ళ నొప్పులకు వస్తాం ఇస్తాం దీన్ని. దీంట్లో 18 రకాల మూలికలు ఉంటాయి. దీంట్లో నువ్వుల నూనెలో 18 రకాల మూలికలు ఇచ్చి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మేము ఆయిల్ తయారు చేస్తాం. సార్ ఇప్పుడు మీరు చెప్పారు నడుము నొప్పులకు సంబంధించి L4 L5, ప్రధానంగా అసలు ఆ సమస్య అనేది దేనికి ఎలా వస్తుంది అంటారు? నడుము మీద ప్రెజర్ పడడం ఏమిందంటే, ఇప్పుడు చాలా మటుకు ఏమిందంటే సెడెంటరీ లైఫ్ అయిపోయింది. ఎక్కువసేపు కూర్చోవడం, చేయడం, కంప్యూటర్ ముందు కూర్చోవడము, ఇవన్నీ సెడెంటరీ లైఫ్. ఎక్కువసేపు కూర్చోవడం, ఈ బరువులు ఎత్తడము. చాలా మందిలో ఏమవుతుందంటే, ఇప్పుడు వర్కర్స్ ఉంటారు కదండి, ఆ వర్కర్స్లో వర్క్ లోడ్ ఎక్కువ కావడం చేయడంలో స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్ పడి L4 L5 అదొకటి, L5 S1 ఒక ఆ డిస్క్లో ప్రాబ్లం రావడంలో ఏమిటంటే సయాటిగా నడుము మీద ఒత్తిడి ఏర్పడిపోయి కాలు లాగడము చేయడం వస్తుంటుంది, కాలు తిమ్మురు రావడం జరుగుతుంది. కొంతమందికి నడవలేక ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. దానిలకు మా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంటుంది, హెర్బల్ ట్రీట్మెంట్ ఉంటుంది. హెర్బల్స్తో ఉంటుంది, కొన్ని రసాస్తో కూడా తయారు చేసే మందులు ఉన్నాయి, దానితో కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఖచ్చితమైన క్యూరబుల్ ఉంటుంది.
సార్ మనం ఇప్పుడు చూస్తున్నాము, అంటే ఇప్పుడు మీ వయసు నుంచి చూస్తే కూడా మీరు పనులు చేసి వచ్చి ఇప్పటి వరకు మెడ నొప్పులు వస్తున్నాయి. మరి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన, అంటే మీ వయసు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఇప్పుడు పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా ఫోన్లు చూసో లేకపోతే ఫోన్లు చూసి మెడ నొప్పులు అంటూ కూడా వస్తున్నారు. అలాగే స్పాండిలోసిస్. అంటే దీని ప్రధాన కారణాలు ఏంటి? జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు అంతా కంప్యూటర్ సిస్టమ్ ముందర కూర్చుండడం చేయడంలో ఎక్కువసేపు మెడ వంచి చేయడము, ట్రైలింగ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మెడ వంచి చేయడము, ఈ వర్కర్స్ కూడా మేడం అదే భుజం మీద అంటే ఎత్తులు బరువులు మోయడము చేయడము, తల మీద బరువులు మోయడము, దాని నుంచి ఏముందంటే సెర్వికల్ స్పాండిలైటిస్ అని వస్తుంటుంది. సెర్వికల్ స్పాండిలైటిస్లో కూడా ఏముందంటే మెడ పూసలు C5-6 ఇది వచ్చేసి మెడ నొప్పి రావడము, ఒక వైపు చేయి లాగడము, ఏళ్ళు తిమ్ములు రావడము, మనకు ఒక 3 నరాలు ఉంటాయి, అల్నార్, రేడియస్, మీడియన్ ఉంటాయి. ఏదో ఒక నరం మీద ప్రెషర్ పడినప్పుడు చేయి లాగడం చేయడము రావడము, చేయి తిమ్ములు రావడం అవన్నీ జరుగుతుంటాయి. దానికి కూడా ఆయుర్వేదిక్లో మంచి పరిష్కారం ఉంటుంది. ఇది ఒబేస్కి వస్తాం మేడం. అంటే ఒబేస్ మీన్స్ స్థూలకాయం అంటాము. అదే ఆయుర్వేదిక్లో మేధో రోగం అంటాము. దీన్ని ఏమంటే మేము ఓన్గా తయారు చేస్తాం ఈ మందులన్నీ. ఇవి కూడా మేము ఓన్గా తయారు చేసే పౌడరే. ఇవి మేధోహార గుగ్గులు అని ఇవి మందులు ఉంటాయి. ఇది వ్యాస్ కంపెనీ వాళ్ళది. ఇవి కూడా మేము ఓన్గా తయారు చేసేది. మేము దీంట్లో ఏం చేస్తామంటే త్రిపల్ల, త్రికట్టు, వాయువిడంగాలు, సైంధవలం ఇవి చేస్తుంటాము. దీంట్లో కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ కల్పించేస్తుంటాము. ఈ డెఫినెట్గా మేము చెప్పే పద్ధతి ప్రకారం వాళ్ళు పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఆహార నియమాలు ఉండాలమ్మ. దీనికల్లా ఏమవుతుందంటే ఇవి మామూలు మందు ఒకటే దానికి సంబంధం కాదు. అది అంటే ఒబేసిటీ తగ్గాలంటే మందులతో పాటు పచ్చము ఆహార నియమాలు ఉంటే డెఫినెట్ తగ్గుతారమ్మా. ఓకే సార్, మరి సయాటికా అంటే ఏంటి సార్? సయాటిక్ అంటే లంబార్ స్పాండిలోసిస్ అంటాము. లంబార్ వెట్రాపిల్స్ ఉంటాయి, 5 వెట్రాపిల్స్ ఉంటాయి, L1, L2, L3, L4, L5. దాంట్లో ఏమిటంటే L4, L5, S1 దాంట్లో ప్రెజర్ పడినప్పుడు, అరుగుదల ఏర్పడినప్పుడు కానీ దాని మీద ప్రెజర్ పడి వర్క్ చేసినప్పుడు ఇదైనప్పుడు అవి అరుగుదల ఏర్పడతాయి. అరుగుదల ఏర్పడినప్పుడు డిస్కులు బయటకు వచ్చేస్తుంటాయి. ఆ డిస్కులు ఏమవుతాయంటే సయాటికా నర్వ్ మీద ప్రెజర్ పడుతుంది. ఆ ప్రెజర్ పడినప్పుడు అది సయాటికా నర్వ్ కంప్రెస్ అయిపోయి కిందికి రక్త ప్రసరణ తగ్గడం జరుగుతుంది. ఆ రక్త ప్రసరణ తగ్గినప్పుడు అంటే కాళ్ళు లాగడము చేయడము, కాళ్ళు తిమ్మురు రావడము, పాదం తిమ్మురు రావడము, నడవలేకపోవడము ఇవన్నీ జరుగుతుంటాయి. దాన్ని సయాటికా అంటాం మేము. ఆ సయాటికాకు బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది ఆయుర్వేదిక్లో. సార్, మరొకటి అంటే చర్మ వ్యాధి సంబంధిత వ్యాధులతో కూడా చాలా మంది బాధపడతారు. దాంట్లో సోరియాసిస్ కూడా, అంటే దీనికి సంబంధించి కారణాలు? సోరియాసిస్ అనేది చాలా మటుకు ఆయుర్వేదిక్లో దాని స్పెషాలిటీ డ్రగ్స్ ఉన్నాయి, వాళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారు. అర్లీ స్టేజ్లో సోరియాసిస్ స్టార్ట్ అయిందంటే దానికి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సోరియాసిస్ అనేది రికరెన్స్ ఉంటుంది చాలా మటుకు. అలోపతి కన్నా ఆయుర్వేదిక్లో చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది దాంట్లోకి. ఇవి స్కిన్ డిసీజ్ కోసమా, సోరియాసిస్ కావచ్చు, ఎగ్జిమా కావచ్చు, దాంట్లోకన్నిటికీ ఈ ట్రీట్మెంట్ ఈ ఆయిల్ మేము తయారు చేస్తాం మన మూలికలతో. అది నువ్వుల నూనెలో పెట్టి ఈ ఆయిల్ తయారు చేస్తాం మేము. చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి. చాలామంది వచ్చి మళ్ళీ రివ్యూ అయి తీసుకుపోతున్నాను. సార్, ఇంకొకటి ఇక్కడ ప్రధాన కారణం అంటే ఇప్పటి వరకు మనం నొప్పుల గురించి మాట్లాడాం. అంటే మనిషిలో ప్రధానంగా వయసుతో సంబంధం లేకుండా కూడా ప్రతి ఒక్కరికి డయాబెటీస్ అనేది వచ్చేస్తుంది. అంటే మీ దగ్గర డయాబెటీస్కి ఏమన్నా చికిత్స? డయాబెటిక్ని మేము క్యూర్ చేస్తామని చెప్పలేము, కానీ డయాబెటిక్ నుంచి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో కాంప్లికేషన్స్ నెంబర్ 1 డయాబెటిక్ రెటినోపతి, అంటే కంటి చూపు తగ్గడము చేయడము. సెకండ్ 1 డయాబెటిక్ కార్డియోమయోపతి అంటాం, అంటే గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గడం చేయడం అవి జరిగి అవి ప్రాబ్లం రానికి ఉంటుంది. డయాబెటిక్ నెఫ్రోపతి అని ఉంటుంది, కిడ్నీలో ప్రాబ్లం వస్తుంటుంది. డయాబెటిక్ న్యూరోపతి అని ఉంటుంది, అది నరాల్లో ఖాళీ నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడంలో, పెరిఫెరల్ బ్లడ్ వెసల్స్లో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి తిమ్ముర్లు, మంటలు రావడము, టింగ్లింగ్ అంటాం, అంటే శుద్ధులతో పొడిసెంట్లు కావడం ఇవన్నీ జరుగుతుంటాయి. దీనిలకు మటుకు ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. ఎందుకోసం అంటే ఈ కాంప్లికేషన్స్ రాకుండా
వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేయగలుగుతుందండి. కానీ డయాబెటీని నేను పూర్తి స్థాయిలో క్యూర్ చేస్తామనేది అయితే మేము చేయలేము. సార్ ఇది డయాచూర్ణం. అవును మేడం, మేము ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ కోసము డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా, డయాబెటీస్ పెరగకుండా ఇవన్నీ ఇస్తాము. మేము ఓన్గా తయారు చేసిన మందు ఇది. ఇవి కొన్ని కంపెనీ టాబ్లెట్స్ 9 ఉంటుంది. ఇది నిషా ఆమలిక అని ఉంటుంది. నిషా ఆమలిక మెయిన్, నిషా అంటే పసుపు, ఆమలిక అంటే ఉసిరికాయ. ఇవి దీని నుంచి ఏమంటారంటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇది చేస్తున్నప్పుడు ఇవి కూడా మన గోషూరా అని ఉంటుంది అసలు. దీని నుంచి ఏమంటే సైడ్ కాంప్లికేషన్స్ వస్తాయి, డయాబెటిక్ నుంచి కాంప్లికేషన్స్ వస్తుంటాయి కదా. ఆ కాంప్లికేషన్స్ వాళ్ళకి ఏమంటే అరికాళ్ళ మంటలు, తిమ్మూర్లు అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ కంట్రోల్ అవుతుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కోసం ఇచ్చేస్తున్నాం. అది మరి ఇంకొకటి, ఇప్పుడు చాలామంది స్త్రీలు అంటే ఋతువు కారణాలతోటి, అలాగే వైట్ డిశ్చార్జ్, అట్లాగే డే టైంతో ఇట్లా ఇబ్బంది పడుతున్నారు చాలామంది ప్రజలు. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? స్త్రీల సమస్యల్లో చాలామంది మా దగ్గర మంచి ఆయుర్వేద ట్రీట్మెంట్ ఉంది. దాంట్లో వైట్ డిశ్చార్జ్ అంటాం, అంటే తెల్లమ్మాయిలు అంటారు, తెలుగులో మనం తెల్లమ్మాయిలు అంటాం, తెల్లబాట అంటుంటారు, అవి అంటారు. దాంట్లో కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తాము. సెకండ్ థింగ్, నెలసరి నొప్పి అని వస్తుంది. లేడీస్లో ముట్టు నొప్పి అని అంటాం, ముట్టు నొప్పి అని, నెలసరి నొప్పి అని ఇది ఉంటుంది. దాంట్లో కూడా మన దగ్గర ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంది. ప్రతిదీ అదే మెనోరియా అంటాం. మెనోరియా అంటే నెల వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఒక రోజు 10 రోజులు 15 రోజులు ఇట్లా అవుతుంటారు. క్వాంటిటీ కూడా తక్కువ కాకుండా ఎక్కువ అవుతుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అమినోరియా ఉంటుంది. కొంతమందికి ఏమంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఎవరి మంత్ అంటే మనకు పీరియడ్ అనేది ఏముందంటే 28 నుంచి 30 డేస్ లోపల కావాలా. 1 or 2 days అటు కూడా ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమంది 1 month 15 days 2 months ఇట్లా అవుతుంటారు. దాన్ని అమినోరియా అంటాం మేము. ఆ అమినోరియాకి ఏముందంటే మన ఆయుర్వేదిక్లో మంచి డ్రగ్స్ ఉన్నాయి. అశోకాది బట్టి అని, అశోకారిష్ట అని, ప్రవృత్తిని బట్టి అని ఇవన్నీ ఉంటాయి. డ్రగ్స్ మేము ఇస్తాము. చాలా మటుకు మంచిగా డ్రగ్స్ అసలు. ఇది స్త్రీలకు కలిగే వైట్ డిశ్చార్జ్ అనుకోండి, ముట్టు నొప్పి కానీ, స్త్రీ సమస్యలు ఏమన్నా నెలసరి రాకపోవడం, దీనికన్నిటికీ ఇది అశోకారిష్ట ఉంటుందమ్మా. ఇది అశోకాది బట్టి ఉంటుంది. ఇది పౌడర్ పుష్యానుగా చూర్ణమని ఉంటుంది. ఇది పుష్యానుగా చూర్ణమని ఇవన్నీ కల్పిస్తాము. దాని నెంబడి ఏమవుతుందంటే కొంచెం అలపచ్చు. ఇది కొన్ని ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ రావాలంటే రాదు కనుక కొద్దిగా అలోపతి డ్రగ్స్ కూడా మేము కల్పిస్తాం. అన్నమాట కొద్ది రోజులకు వస్తుంది ఇవి. తర్వాత ఇవి ఏమంటే రాకుండా చేసే మందులు, ఇవన్నీ ఆ జబ్బు రాకుండా చేసే మందులు ఆయుర్వేదిక్. లేడీస్ విషయంలో మేము ఓన్గా తయారు చేసే మెడిసిన్స్ ఇది. దీన్ని కీటామారి అంటే జనరల్గా మామూలుగా ఏమంటే మన పొలాల్లో దొరుకుతుంది, గాడి దగ్గర పాక అంటారు మేడం. దాంట్లో ఒక 8 ఇంగ్రీడియంట్స్ కలుస్తున్నాం. వెల్లుల్లి, మిరియాలు, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్, అశోక, లొద్దుగా ఇవన్నీ కలిపి తయారు చేస్తాం. ఇది మెయిన్గా ఇవి ఇన్ఫెర్టిలిటీ ప్లస్ ముట్టు నొప్పి, నెలసరి నొప్పి వచ్చినప్పుడు ఈ మందులు వాడతాం. చాలా మటుకు రిజల్ట్స్ ఉన్నాయి మేడం. సార్, ప్రధానంగా మూత్రపిండాలు అలాగే కిడ్నీల రాళ్లతో చాలా మంది బాధపడుతుంటారు. దానికి దగ్గర మీ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? చాలా మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా మా దగ్గర. ఇప్పుడు ఏముందంటే అప్ టు 6 mm కానీ 8 mm కానీ 10 mm కానీ ఈ స్టోన్స్ మేము ఇచ్చే మందులతోనే చాలా వరకు ఏం చేస్తామంటే చంద్రబాబు గొచ్చుదగ గుగులని మేము సొంతంగా తయారు చేస్తాం. పాషాణ భేదని, గోషూర, తెల్లగల్జేరు ఇవన్నీ మెడిసిన్స్ ఉంటాయి. మేము ఓన్గా తయారు చేసి ఆ మందులు ఇస్తాం. మేము దాంతో మ్యాక్సిమం 80 to 90% మా పేషెంట్స్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా చాలామంది రికరెంట్ అంటే మళ్ళీ రివ్యూగా వస్తుంటారు మా దగ్గరికి. ఆ పేషెంట్స్ తీసుకొని వాళ్ళు క్యూర్ అయిన తర్వాత మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా పంపిస్తున్నారు మా దగ్గరికి. అదే కిడ్నీ స్టోన్స్లో మంచి ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర. ఇది కిడ్నీ స్టోన్స్ కోసం మేము సపరేట్గా తయారు చేసింది ఈ మందు ఉంటుంది. ఈ ట్యాబ్లెట్స్ కూడా మేమే తయారు చేస్తాం కిడ్నీ స్టోన్స్ కోసము. దీంతో డెఫినెట్గా చాలా మటుకు రిజల్ట్స్ వచ్చినాయి. ఇవి చంద్రప్రభ బట్టి అంటుంది దీన్ని. ఇది మేము మామూలు కంపెనీ నుంచి మేము కొంటాము. ఇవి 2 మేము సొంతంగా తయారు చేస్తాము. ఈ దీంట్లో 6 to 10 mm వరకు చాలా మటుకు అంటే 90% రిజల్ట్స్ మా దగ్గర వచ్చినాయి. ఇది కిడ్నీ స్టోన్స్ కోసం మేము తయారు చేసినది.
దీంట్లో ఏముందంటే మా త్రిపలాలు త్రికటికాలు సైంధవ లవణము ఇవన్నీ ఇచ్చేసి తర్వాత తాగేటప్పుడు నిమ్మకాయ రసం పిండుకొని నైట్ నిమ్మకాయ రసం పిండి దాంట్లో కలిపి పెట్టి పొద్దున్న గ్లాస్ వాటర్ పోసుకొని తాగేసేయాలి. తాగేస్తే పొద్దున్నే యూరినస్ బాగా వస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఏమన్నా చిన్న చిన్న కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే పడిపోతుంది. సార్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు జీర్ణ సమస్య గ్యాస్ట్రిక్తో కూడా బాధపడుతుంటారు. దానికి సంబంధించి మీరేం మంచి మందులు ఉన్నాయి మా దగ్గర. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి ఏముందంటే మసాలాలు జంక్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటుంటారు చాలామంది. ఇప్పుడు ఇర్రెగ్యులర్ టైమింగ్ ఫుడ్స్ అంటే ప్రాపర్ టైమింగ్స్ లేకుండా వాళ్ళ పని ఒత్తిడితో దాంతో ఎంచుకోవడంలో యాసిడ్ సీక్రెషన్స్ ఎక్కువైతుంటాయి జనరల్గా. అంటే వీళ్ళకు ఈ ఫుడ్ అంటే ప్రాపర్ ఫుడ్ అంటే టైమ్లీ ఫుడ్ తీసుకోకపోవడం ఒక కారణము, మసాలాలు జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకునే ఒక కారణము. దాని నుంచి యాసిడ్ సీక్రెషన్స్ ఎక్కువ పెరిగి కడుపులో గ్యాస్ ప్రాబ్లం రావడము, అల్సర్స్ ఏర్పడము వస్తుంటాయి. దానికి మా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. యాసిడ్ సీక్రెషన్స్ తగ్గడానికి, ఏమన్నా అల్సర్స్ ఉన్నాయి తగ్గనీకుందాం, జీర్ణశక్తి తక్కువ చేస్తుంటాము. దాని నుంచి మలబద్ధక సమస్యలు వస్తుంటాయి. ఆ మలబద్ధకానికి దాన్ని కూడా ట్రీట్మెంట్ ఇస్తుంటాం మేము. ఈ మంచిగా జీర్ణశక్తి పెరిగి యాసిడ్ సీక్రెషన్స్ తగ్గి కడుపులో గ్యాస్ ప్రాబ్లం లేకుండా, నొప్పి అవన్నీ లేకుండా, అల్సర్స్ ఫామ్ కాకుండా కూడా మా దగ్గర ట్రీట్మెంట్. అలాగే సార్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది మూర్ఛవాదులతోటి అలాగే పక్షవాతంతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకి మీ దగ్గర ఏమన్నా? మూర్ఛబాయికి చాలా ఉందాము. మూర్ఛబాయిని ఏమంటారంటే మేము ఫిట్స్ అంటారు, జనరల్గా ఎపిలెప్సీ అంటారు. మాకు ఆయుర్వేదిక్ అంటే అపస్మారం అంటారు. మామూలు జనరల్గా వీళ్ళు మాట్లాడే దాంట్లో మూర్ఛవాయువు అంటారు. అంటే వాయు లేసింది అనడం చేయడం జరుగుతుంటుంది. దానికి మా దగ్గర ఏదమ్మా అది మెదడుకు సంబంధించిన ప్రాబ్లము. దానికోసం మా దగ్గర మంచి స్మృతి సాగర్ రసం అని, బ్రాహ్మీవట్ అని, సరస్వతి లేహం అని ఇవన్నీ మెడిసిన్స్ ఉంటాయి. అవి వాడుతున్నాము. చాలా మటుకు మంచి రిజల్ట్స్ వచ్చినాయి మా దాంట్లో. చిన్నపిల్లలప్పుడు వస ఎక్కువ మాట్లాడే వాళ్ళని ఏమంటారంటే అరే వస ఎక్కువ పడిందిరా అంటుంటారు. ఈ వస అనేది ఏమంటారంటే మెయిన్గా బ్రెయిన్ మీద పనిచేస్తుంటుంది. ఫిట్స్ దానికి ఇది ఓన్లీ వస కాదు, దీంట్లో అన్నీ కలిపినాం మేము. అంటే సరస్వతి ఆకు అన్నీ ఉంటాయి, మధ్యటామ్ మాంసం అన్నీ కలిపి పౌడర్ తయారు చేసినాము. ఇది ఓన్లీ ఎపిలెప్సీ ఫిట్స్ అవి ఉంటాయి కదా, ఆ పేషెంట్స్కి ఇస్తుంటాం మేము. అలాగే సార్ ఇప్పుడు ఇంతకుముందు మనం స్త్రీలకు సంబంధించి మీరు ప్రస్తావించారు, అలాగే పురుషులకు కూడా సెక్సువల్ సమస్యలకు సంబంధించి మీరు సెక్సువల్ ఇంపార్టెన్స్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం దానిలో మేము. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్లో దాంట్లో ఏముందంటే సైకోసెక్సువల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. మోస్ట్లీగా వచ్చేదంతా ఏముంటుందంటే సైకోసెక్సువల్ డిస్ఫంక్షన్తో చాలామంది యంగ్ ఫెలోస్ కూడా బాధపడుతుంటారు ఈ కాలంలో. ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ కొన్ని స్ట్రెస్ స్ట్రెయిన్ ఒక ఈ కాలంలో అంటే ఇప్పుడు ఏమంటే ఎడ్యుకేషన్ స్ట్రెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది. చాలామంది దాంతోనే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో యంగ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే మోస్ట్లీగా మేము చూసే పేషెంట్స్లో సైకోసెక్సువల్ డిస్ఫంక్షన్తో ఎక్కువ వస్తుంటారు. పిఎస్డితో ఆఫ్టర్ 50-60 years టెస్టోస్టెరాన్ హార్మోన్ తయారు కాకపోవడం అనుకోండి, తక్కువ కావడము, అవి కొంచెం ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తుంటుంది. దానిలో కూడా మా దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇట్లా సైకోసెక్సువల్ డిస్ఫంక్షన్కి ఇస్తాము, అట్లా వస్తాము. దీంట్లో కూడా మళ్ళీ కొంతమంది సీక్రెస్ కలర్ వస్తుంటారు, వాళ్ళకు కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సార్ ఇంకొకటి కూడా అంటే జాండీస్కి సంబంధించి పస్కర్లకు సంబంధించి కూడా అంటే నాటు వైద్యాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు ఎవరైనా కూడా. దానికి సంబంధించి మీ దగ్గర మెడిసిన్ చాలా మంచి మందులు మా దగ్గర. ఇప్పుడు మేము ఓన్గా తయారు చేస్తాము, మీకు చూపిస్తాం కూడా ఆ మందులు. పసిరికల కోసం మేము తయారు చేసేది. జాండీస్ అనేది ఏముందంటే వైరస్తో వస్తుంటుంది. మోస్ట్లీగా 8 వైరస్ ఉంటుంది. ABCD ఇట్లా ఏ పట్ల ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఏముందంటే అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ జాండీస్ అనే దాన్ని మనం అంత ఇదిగా మనం చేయలేము. ఈ వైరల్ నుంచి వచ్చేటివి ఫీవర్స్ వస్తాయి, కలుషిత ఆహారంతో కలుషిత వాటర్తో అయినప్పుడు కూడా వస్తుంటాయి. దానిలో కూడా మంచి డ్రగ్స్ ఇస్తున్నాము మేము. అంటే ఇప్పుడు మీ దగ్గరికి రోజు మొత్తం మీద ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, అంటే రకరకాల రోగాలతోటి వస్తుంటారు. ప్రధానంగా ఎలాంటి కారణాలతో ఎలాంటి బాధలతోటి ఇక్కడికి వస్తుంటారు? ఇప్పుడు నా దగ్గర అన్ని రకాల జబ్బుల వాళ్ళు వస్తారమ్మా. అంటే నొప్పులు ఉన్న వాళ్ళు వస్తుంటారు, స్త్రీ సమస్యలతో వస్తుంటారు, సెక్స్ సమస్యలతో వస్తుంటారు, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో వస్తుంటారు, అన్ని రకాల వాళ్ళు వస్తుంటారు మా దగ్గరికి. అందరికీ మేము ట్రీట్మెంట్ ఇస్తుంటాం. సార్ ప్రధానంగా కూడా ఫైల్స్కి ఫిస్టులాకి సంబంధించి మీ దగ్గర ఏమైనా మెడిసిన్? ఫైల్స్ ఫిస్టులా ఫిషర్ ఉంటున్నాను, అవి అనల్ సంబంధించిన అనోరెక్టల్ డిసీజెస్ అంటుంది. దానిని
దాంట్లో ఏముందంటే ఫైల్స్ అనేది ఏముందంటే అవి రావడానికి ప్రధాన కారణము వాటర్ ఇంటేక్ వాటర్ తక్కువ తీసుకోవడం ఒకటి, కన్స్టిపేషన్ అంటే మలబద్ధకంతో చాలామంది చాలా బాధపడుతుంటారు. ఆ మలబద్ధకంతో ఏం చేస్తుందంటే గట్టిగా కూర్చోడం చేయడంలో అవి అక్కడ నుంచి వెజల్స్ సాగిచ్చేసి మొలలు మాత్రం ఏర్పడుతుంటుంది. ఇంకోటి పిస్టులా అనేది ఏమవుతుందంటే పెరియానల్ యాప్సెస్ ఒకటి గడ్డ మాదిరి పుండం అవుతుంది. అది తర్వాత పగిలిన తర్వాత పిస్టులాగా మారిపోతుంటుంది. రెండో ఫిషర్ అనేది ఏముందంటే ఈ కన్స్టిపేషన్స్ నుంచి ఏమవుతుందంటే ముడ్డి దగ్గర ఏమవుతుందంటే గట్టిగా మలం రావడంలో చిలికలు ఏర్పడుతుంది. దాన్ని ఫిషర్ అంటాం, యానల్ ఫిషర్ అంటాం, చిలికలు ఏమంటుంటాం. దాని నుంచి విపరీతమైన పెయిన్ ఉంటుంది, రక్తం పడుతుంటుంది, ఫైల్స్లో కూడా రక్తం పడుతుంటుంది. దానిలో కూడా మా దగ్గర ఏముందంటే చారసూత్ర చారకర్మ అనే ట్రీట్మెంట్ ఇస్తాం మేము. మా దగ్గర ఆయుర్వేదిక్ సర్జన్స్ ఉన్నారు. ఆయుర్వేదిక్ దాంట్లో మన సర్జరీ అనేది కాదు, మినిమం అంటే సర్జికల్ ప్రొసీజర్ మినిమంగా ఉంటుంది. చారసూత్ర అనేది పిస్టులా అనే దానికేమో కొంచెం టైం ఇంటేక్ తీసుకుంటుంది. ఫిషర్ అనేది వన్ డేలోనే ఇచ్చేసేయగలుగుతాము. పిస్టులా అనేది టైం టేకింగ్ అని అసలు అంటే ఒక 2 months 3 months అట్లా దాన్ని వాళ్ళకు ఉండే ప్రాబ్లంని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాము. పైల్స్ అనేది కూడా ఇమీడియట్ తొందరనే నయం చేయగలుగుతాం మేము. ఓకే సార్, ఇంకొకటి సైనసైటిక్స్కి సంబంధించి అంటే మీరు కారణం ఏంటి, దాని దగ్గర మీరు ఎలాంటి మెడిసిన్ వాడుతారు? ఈ సైనస్ అనేది అలర్జిక్ సైనసైటిస్ అంటాము, అలర్జిక్ బ్రాంకైటిస్ అని, అస్తమా అని, ఇవన్నీ ఏముందంటే కాఫ్. ఈ అలర్జిక్ రైనైటిస్ అంటాం, అంటే ఇప్పుడు ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తుంటుంది వాళ్ళకు. అలర్జిక్ బ్రాంకైటిస్ ఉంటాం అంటే ఏముందంటే ఏదైనా పడిన వస్తువులు ఉంటాయి, దుమ్ము కానీ, వాతావరణం చల్లగాడడం కానీ, కూల్ డ్రింక్స్ పడకపోవడం కానీ, ఐస్ క్రీమ్ పడకపోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఏదో పడిన వస్తువు ఏదైనా సరే, అది ఒకటే కాదు, డస్ట్ కూడా కావచ్చు. పడినప్పుడల్లా ఇవి వస్తుంటాయి, అలర్జిక్ బ్రాంకైటిస్ వస్తుంటాయి. దానిలో కూడా అలర్జీలు తగ్గినాక మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి మా దగ్గర. అలర్జిక్ సైనసైటిస్ అనేది ఏముందంటే చాలా ఫ్రీక్వెంట్ ఉంటుంది, చాలాసార్లు సర్జరీస్ చేస్తుంటారు, మళ్ళీ వస్తుంది కరెంట్ ఉంటుంది. అవన్నిటికీ మా దగ్గర మంచి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉంది. అలాగే ఇంకొకటి సార్, ఒబెసిటీకి సంబంధించి మీరేమంటారు? ఒబేస్కు ట్రీట్మెంట్ బాగా మంచి ఉన్నాయమ్మా మా దగ్గర, మెడిసిన్స్ ఉన్నవి చాలా. మరి మేమేం చేస్తామంటే మంచి మెడిసిన్స్ మా ఓన్గా తయారు చేస్తాం మేము. ఒకటి త్రిపల అంటే 3 ఉంటాయి ఉండదు, కరకాయ, తానికాయ, ఉసిరికాయ అని. త్రికట్ ఉంటాయి, సొంటి, పిప్పలు, మిరియాలు ఉంటాయి, వాయువుడంగా ఉంటాయి, సైంధవలమని ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ ఇవన్నీ కలిపి మందు తయారు చేస్తాం మేము. కానీ దానికి ఏముందంటే కొన్ని మేధో నీళ్ళని, మేధో గుగ్గులని, మేధోహార గుగ్గులని మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీలు మేము చెరక్ కానీ, డాబర్ కానీ, బైద్యనాథ్ కంపెనీ మెడిసిన్స్ తీసుకుంటాం. ఇవన్నీ కల్పిస్తాం మేము. చాలా మటుకు రిజల్ట్స్ వస్తుంది. కానీ పేషెంట్ ఏముందంటే వాళ్ళ ఆహార మార్పులు అవన్నీ మేము చెప్తాం, ఏం తీసుకోవాలా, ఎట్లా తీసుకోకూడదు, ఏం తీసుకోకూడదు దాని ప్రకారం వాళ్ళు ఉన్నారంటే డెఫినెట్ తగ్గుతారు మా దగ్గర. సార్ ఇంకొకటి అలర్జీస్కి సంబంధించి ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలంటారు? అలర్జీలు అంటే ఏముందంటే ఇప్పుడు అలర్జీ ఉందని చెప్తుంది. ఇప్పుడు అలర్జిక్ బ్రాంకైటిస్ అంటే అలర్జిక్ ఏదన్నా అంటే రైనైటిస్, తుమ్ములు, దగ్గు, ఆయాసము. అలర్జీ అంటే కూడా అర్టికేరియా వస్తుంది, కొంతమంది దురదలు పెడుతుంటాయి, దగ్గులు రావడం చేయడం చాలా క్రానిక్ అంటే సంవత్సరాల తబడి ఉన్నారు చాలామందికి. అలర్జీ అర్టికేరియా అంటాం దాన్ని మేము, క్రానిక్ అర్టికేరియా అంటాం. దానిలో కూడా మంచి మందులు ఉన్నాయి. ఓకే, ఇంకొకటి ఏంటంటే సార్, మనం ప్రధానంగా చాలా మందిలో మంగు మచ్చలు అంటే ఫీమేల్స్ కూడా మొటిమలు, ఫీమేల్ మేలార్ అందరు మొటిమలతో కూడా ఇబ్బంది పడుతుంటారు, దానికి మీరేమో? ఉంటాయమ్మా, మంచి మందులు ఉన్నాయి మా దగ్గర. మొటిమలకి ఏముందంటే మంచి మా దగ్గర మంచి మందులు ఉన్నాయి. రెండోది మెలాస్మ్ అంటాం, మంగు మచ్చలు అంటే మెలాస్మ్ అంటాం, అంటే హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. మనకు ఏముందంటే స్కిన్ లోపల మెలనిన్ ఉంటుంది. అది ఇప్పుడు ఎండలో తిరిగే వాళ్ళకు కానీ, బయట తిరిగే వాళ్ళకి ఏమంటే మెలనిన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఎక్కువ తయారవుతుంది. తయారు కావడంలో మచ్చలు వస్తుంటాయి. ఆ మచ్చలు అంటాం, నల్ల మచ్చలు వస్తుంటాయి. దాన్ని కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తాము. సరే, దేనికి సంబంధించి సార్ ఈ పౌడర్? ఇది స్కిన్ డిసీజెస్లో వాడుతుంటాము. స్కిన్ డిసీజెస్ అంటే మెయిన్గా ఇవి చేయడం ఏంటంటే అలర్జిక్ కండిషన్స్, అర్టికేరియా అన్ని దురదలు రావడం చేయడం జరుగుతుంటుంది. రెండవది ఎగ్జమా ఉంటుందమ్మా, అంటే అలర్జీ ప్రాబ్లమ్స్ ఎగ్జామా వస్తుంది, చర్మ వ్యాధిని కాళ్ళ మీద రావడం, చేతుల మీద రావడం జరుగుతుంటుంది. ఆ ఎగ్జామా కోసం దీన్ని వాడుతుంటాము. ఓకే, అది మేము అంటే ఓన్లీ వాటర్ వేసేసి వాడొచ్చు సార్? వాటర్తో ఏమన్నా ఆయిల్ లాంటిది? ఏం లేదు, వాటర్తో. అంటే ఓరల్ డ్రగ్ ఇది.
సార్ ఈ పౌడర్ దేనికి సంబంధించి సార్? ఇది చూడమ్మా, మేమేం చేస్తామంటే మంగు మచ్చలు వస్తుంటాయి, మెలాస్మాని ఉంటుంది. అంటే మెలనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ కావడంలో మెలాస్మాని మచ్చలు ఏర్పడుతుంటాయి, మొటిమలు ఉంటాయి. ఆ మొటిమల కోసము ఈ మందు మేము తయారు చేసినాము. దీంతో చాలా మటుకు క్యూరబుల్ ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఇది మంగు మచ్చలకి అలాగే మొటిమలకి రెండింటికి వాడచ్చా? వాడచ్చమ్మా. దీన్ని బట్టి కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తాం మేము. అవి ఈ పౌడర్ ఏం చేయాలంటే పెరుగులో కలిపి ఒక 1/2 స్పూన్ పెరుగులో కలిపేసి ముఖానికి అంత పట్టించుకొని ఒక అర్ధగంట తర్వాత కడిగేసుకోవాలి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సార్ మనం ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క దాని గురించి చర్చించాం. వీటన్నింటికి సంబంధించి కూడా ఆయుర్వేదంలో పథ్యం ఎక్కువ చేయాలి అంటారు కదా, మీరేమంటారు దానికి? పథ్యం అనేది జబ్బుని బట్టి, వ్యాధిని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే రీసెర్చ్ చేస్తాం. ఎందుకు వస్తామంటే పసిరికలో పేషెంట్ ఉన్నాడు, వాళ్ళు ఏం తీసుకోవాలని చెప్తాము. జ్వరం పేషెంట్ ఉన్నాడు, ఏం తీసుకోవాలని చెప్తాం. కిలో నొప్పులు వాళ్ళు ఉంటారు, ఏం తీసుకోవాలి. ఇట్లా జబ్బును చర్మ వ్యాధులు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తామంటే పులుపు తీసుకోవద్దు, అది కొన్ని సమస్యలు చెప్తాం. కొన్ని కూరగాయలు పడకుంటాయి, అలర్జీ ప్రాబ్లం ఉంటాయి స్కిన్ వాళ్ళకు, దాన్ని కొన్ని పద్ధతులు చెప్తాము. ఈ కిలో నొప్పులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం తీసుకోకూడదని మేము చెప్తుంటాము. పసిరికల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం తీసుకోకూడదు, ఏం తీసుకోవాలని చెప్తుంటాము. అంతేగాని వ్యాధిని బట్టి పథ్యం ఉంటుంది. కానీ పథ్యం అనేది పర్ఫెక్ట్. అంటే ఆయుర్వేదిక్లో ఏం చేస్తామంటే మందులకు దీనికి పథ్యం ఉండదు. ఆ శరీర తత్వము వచ్చిన జబ్బును గురించి మేము ఏం తీసుకోవాలో చెప్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి అంటే ప్రతి రోగానికి కూడా ఒక మందు మీ దగ్గర ఉంది, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, ఇప్పుడు కీళ్ళ నొప్పుల కాడ నుంచి, మెడ నొప్పుల కాడ నుంచి, నడు నొప్పుల కాడ నుంచి, అలాగే కిడ్నీలో స్టోన్స్, అలాగే గ్యాస్ సమస్యలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క దానికి కూడా సీనియర్ డాక్టర్ వేణుగోపాల్ గారు మంచి సమాచారాన్ని మనకి ఇచ్చారు. దీనికి సంబంధించి ఎవరికైనా అడ్మిషన్స్ కావాలన్నా, ఎవరైనా మందులు కావాలి చూయించుకోవాలన్నా కూడా వనపర్తి జిల్లా పెబ్బేరులోని గ్రామంలో ఇక్కడ అందుబాటులో ఉంది. ఎవరైనా అడ్మిషన్ కావాలంటే కూడా 7013094701 అని నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనండి నేటి లీడర్ న్యూస్. సార్ మనం ఇప్పటి వరకు చూసాం, మీ దగ్గరికి ఎంతమంది పేషెంట్స్ వస్తారు, మీరు ఎలాంటి మెడిసిన్ ఇస్తారు, ఎలాంటి అంటే ఎన్నో రోగాలకు సంబంధించిన పేషెంట్స్ వస్తూ ఉంటారు మనం చూసాం. అంటే ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదమ్మా, నేను అంటే నా ఏజ్ ఇప్పుడు 72 years. నేను ప్రాక్టీస్ చేయబట్టి 50 years కంప్లీట్ అయిపోయింది. నేను నంబర్ ఆఫ్ పేషెంట్స్ చూసినాను, నంబర్ ఆఫ్ డిసీజెస్కి వెళ్ళే వాళ్ళు చూసాను. చాలా మటుకు నా దగ్గర 100% కాకపోయినా ఒక 80 to 90% బాగా సక్సెస్ రేట్ ఉంది. చాలా మంది నన్ను లైక్ చేస్తారమ్మా, చాలా ఇది ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇంకా మీరు 72 years వచ్చింది, అలాగే నిన్నగాక మొన్న ఒక 2-3 days బ్యాకే మీరు 50 years ని సర్వీస్ లో కంప్లీట్ చేశారు. ఇంకా ప్రజలకి సేవ చేయడానికి మీకు ముందుకు వస్తున్నారు. అలాగే నేటి లీడర్ తరపున కూడా ఆ దేవుడు మీకు మరింత ఓపికని ఇవ్వాలంటూ, ఎనర్జీని ఇవ్వాలంటూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మంచి అవకాశం సర్వీస్ చేయాలనుకుంటున్నాను. మీ ఛానల్ తరపున నాకు ఇంకా సర్వీస్ తిరిగి నేను చేయాలనుకుంటున్నాను. ఆయుర్వేద చికిత్స కోసం సీనియర్ డాక్టర్ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 7013094701. మీ వద్ద ఉన్న వైద్య రిపోర్టులను వాట్సాప్ లేదా ఆన్లైన్ ద్వారా పంపించవచ్చు. రోగి ఆరోగ్య పరిస్థితిని రిపోర్టులను పరిశీలించి అవసరమైన ఆయుర్వేద మందులను సూచిస్తాం. అలాగే మీకు అవసరమైన ఆయుర్వేద మందులను పోస్ట్ లేదా కొరియర్ ద్వారా నేరుగా మీ ఇంటికే పంపించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.